హలో హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు వెరోనికా క్రిస్టియానా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు చూస్తున్న ఈ వీడియో ఒక ట్రేలో పొప్పడాకును పెట్టి పొప్పడాకు పైన ఒక పొప్పడి కాయను పెట్టి చూపిస్తున్నా చూడండి. ఈ పొప్పడికాయను కొంచెం ఇంకా కచ్చగా ఉన్న పొప్పడికాయ తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు చూస్తున్న ఆ ట్రే 40 సంవత్సరాల క్రితము కొనబడిన ఆ ట్రేను చూడండి. ఆ ట్రేలో ఒక బొమ్మ మీకు చివరి సమయంలో చిన్న పాప ఫోటో కనిపిస్తుంది. ఒక ప్రక్కకు వ్రేలు వేసుకొని నవ్వుతూ కనిపిస్తున్న ఆ చిన్న పాప ఫోటో మీరు చివరి టైంలో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయాలి. ఆ పొప్పడికాయను తీసుకొని ఈ విధంగా పొట్టు తీయాలండి. పొప్పడికాయను ముందే కడగనవసరం లేదు. పొట్టు తీసి వేసినాక కడిగి మనం శుభ్రపరచుకొని పొప్పడికాయను ముక్కలుగా తరుముకోవాలి. అయితే ఈ చూస్తున్న ఈ యొక్క పొప్పడికాయను చూడండి. 2 వక్కలుగా చేసిన ఈ పొప్పడికాయ విత్తనాలు కనిపిస్తున్నాయి కదండి. కరెక్టే కదా, పొప్పడికాయ చూస్తుంటే కదా. ఈ పొప్పడికాయలోని విత్తనాలను తీసివేసి మరి పొప్పడికాయను ముక్కలుగా చేసుకోవాలండి. తర్వాత కొన్ని ఉల్లిపాయల ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఒక పాత్రలో మరి పెసరపప్పు పోసుకొని ఎర్ర కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ రావాలి. పప్పు పచ్చిగా ఉండకూడదు. బ్రౌన్ కలర్ వస్తే మరి ఎంతో రుచిగా ఉంటుంది పొప్పడికాయ పప్పు. ఈ విధంగా మనం బౌల్లో ఆ విధంగా వేయించుకొని తయారు చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత మరి ఏ విధంగా ఏగిందో చూడండి. ఎర్రగా మరి ఆ బ్రౌన్ కలర్ అయిన ఆ పప్పులో సరిపడ కొన్ని నీళ్లు పోయాలి. నీళ్లు పోసి తర్వాత మరి మనము కొంచెం నూనె వేస్తే ఆ పప్పు తొందరగా ఉడికే అవకాశం ఉంటుంది. తర్వాత మరి పచ్చిమిరపకాయ ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కల్ని, తర్వాత మరి ఆ యొక్క పొప్పడికాయ ముక్కల్ని కూడా కట్ చేసుకున్నాయి అందులో వేసుకొని మనము ఉడికించుకోవాలి. దాంట్లో కొంచెము పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం కారపొడి కూడా వేసుకోవాలి తగినంత. ఇప్పుడు మరి యొక్క స్టవ్ వెలిగించి ఆ యొక్క కుక్కర్ను పెట్టి కుక్కర్ పైన మూత పెట్టి దాన్ని చక్కగా ఉడికించాలండి. ఉడికించిన తర్వాత మరి మనము ఎన్ని విజిల్స్ వస్తాయో చూస్తాం కదా. అన్ని విజిల్స్ వచ్చేలోగా ఆ యొక్క పొప్పడికాయ పప్పు ఉడికిపోతుంది. చూడండి ఎంత కలర్గా ఉన్న ఈ యొక్క పొప్పడికాయ పప్పు ఎంత రుచిగా ఉంటుందో చూడండి. తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలండి. కలుపుకున్నప్పుడు మరి ఆ యొక్క పొప్పడికాయ పప్పు కొంచెము ఉప్పు కోసం లూజ్ అవుతుందండి. లూజ్ అయిన తర్వాత మళ్ళీ అది చిక్కబడిపోతుంది. చిక్కబడిపోయిన తర్వాత దాన్ని మనము ఒక పాత్రలోకి ఎత్తుకున్న తర్వాత దాన్ని ప్రక్కకు పెట్టి ఒక చిన్న పాత్ర తీసుకొని దీనికి సరిపడా కొంచెం నూనె తీసుకొని వేడి చేసి దాంట్లో మరి ఎల్లిపాయలు వేయాలండి. ఎల్లిపాయలు, తర్వాత ఎండుమిర్చి, తర్వాత కరివేపాకులు, ఆవాలు, జీలకర్ర ఇవి వేసి మనము బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఎర్రగా రావాలి. ఈ విధంగా వేయించుకున్న ఈ నూనెను మనము ఏం చేయాలంటే ప్రక్కకు తీసుకున్న పొప్పడికాయ పెసరపప్పును ఉడికించిన దాంట్లో దాన్ని పోయాలండి. పోసుకొని చూస్తున్న ఆ బొమ్మ మరి ఎప్పటిదంటే మరిపి మున్న అనే ఈ యొక్క బొమ్మ ఒక వినే వస్తువు మీద ఉంటుంది. అది మీరు వినే వస్తువు ఏంటిదో చూడండి. కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎంతో రుచికరమైన పొప్పడికాయ పప్పు తయారైపోయిందండి. మధ్యాహ్న భోజనానికి రెడీ అవుతున్న ఈ యొక్క పొప్పడికాయ పెసరపప్పుతో ఎంతో రుచికరంగా ఉండే ఈ భోజనము మీరు కూడా తయారు చేసుకొని సిద్ధపడండి.